ఇవి బయట బ్రహ్మాండంలో ఉన్న 7 గ్రహాలకు ప్రతిరూపాలు. బయట 7 గ్రహాలు బ్రహ్మాండంలో ఎటువంటి పనిచేస్తున్నాయో సరిగ్గా శరీరంలో ఉండే ఈ 7 చక్రాలు కూడా మనకు అదే పని చేస్తున్నాయి. ఆదివారం నుంచి శనివారం దాకా వచ్చే వారాలలో గ్రహాలు ఒక క్రమంలో వచ్చాయి కదా. ఈ 7 వారాల గ్రహాల క్రమమును శిరస్సు నుంచి మూలాధారం వరకు ఉన్నటువంటి ఈ 7 గ్రహాల క్రమము రెండూ ఒకటే. మూలాధారము శని, స్వాధిష్టానము చంద్రుడు, మణిపూరకము సూర్యుడు, అనాహత చక్రము బుధుడు, విశుద్ధి చక్రము శుక్రుడు, ఆజ్ఞ చక్రము గురువు, సహస్రార చక్రము కుజుడు. ఇలాగా సూర్యుడు మొదలు శని దాకా ఉన్న గ్రహాలన్నిటికీ రూపాలుగా సహస్రారము మొదలు మూలాధారం వరకు ఉన్న చక్రాలు పనిచేస్తూ ఉన్నాయి. రాహు కేతువులకు సంకేతంగా మూలాధారంలో ఉన్న కుండలిని శక్తి పనిచేస్తుంది. ఇక్కడ ఒక చిత్రమైన రహస్యం ఉన్నది. జ్యోతిష్యంలో గ్రహాలన్నీ రాశులలో ప్రదక్షిణంగా తిరుగుతాయి, కానీ రాహుకేతువులు మాత్రం అప్రదక్షిణంగానే తిరుగుతాయి. అలాగే ఉశ్వాస నిశ్వాసములు, మన శరీరంతో తీసుకునే ఆహారము అన్నీ కూడా శిరస్సు నుంచి పాదాల వైపు సవ్యంగా ప్రయాణము చేస్తాయి. కానీ రాహుకేతువులు అనగా కుండలిని మాత్రం మూలాధారం నుంచి శిరస్సు వరకు అపసవ్యంగా ప్రయాణం చేస్తోంది. ఇలా బయట ప్రపంచంలో రాహుకేతువులకు తక్కిన గ్రహాల కన్నా విపరీత గతి ఇట్లానే ఉంది. మన కుండలిని కూడా శరీరంలో అలానే విపరీత గతిని కలిగిస్తోంది. దీన్ని బట్టి మనము సూక్ష్మంగా ఆలోచించినట్లయితే సర్వ ప్రపంచము యొక్క సమిష్టి స్వరూపము, సమస్త దేవతల యొక్క స్వరూపము, రాశి చక్రం యొక్క పూర్ణ స్వరూపము, సర్వ నక్షత్రముల యొక్క చక్ర స్వరూపము, ఈ బ్రహ్మాండము యొక్క స్వరూపము అన్నీ ఈ శరీరంలోనే ఉన్నవి అని తెలుస్తోంది. అంతేకాదు, భాగవతంలో వర్ణించబడిన పాతాళాది సప్త అధోలోకాలు, భూలోక స్వర్లోకాది సప్తలోకాలు, ఇలాగే 14 లోకాలన్నీ కూడా ఈ శరీరంలో మిళితమై ఉన్నవి అన్నదే 4 వేదాల సారం. మూలాధారం నుండి పై 7 లోకములు, మూలాధారం నుండి క్రిందివి 7 లోకములు కలిపి 14 లోకములు ఈ శరీరంలో ఉన్నవి. ఈ శరీరమే విరాట్కు విత్తనము. ఈ మొత్తము అంతా కూడా మానవ శరీరంలో మర్రి చెట్టు అంతా తన విత్తనంలో ఉన్నట్లుగానే ఈ బ్రహ్మాండం అంతా కూడా ఈ మానవుడి శరీరంలో ఉన్నది. ఈ రహస్యమే సర్వ వేదాల యొక్క సారమైన పురుష మనకి తెలుపుతున్నది.